హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు అక్టోబర్ 27, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి స్పోర్ట్స్ రిలేటెడ్గా అడగడం జరిగింది. ఒక సూపర్లేటివ్ టాపిక్ని క్వశ్చన్గా ఇచ్చాను. మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా సూపర్లేటివ్ టాపిక్స్గా ఏ టాపిక్స్ని డిస్కస్ చేస్తున్నాము? మొట్టమొదటి, తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన, ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని సూపర్లేటివ్స్గా చూస్తున్నాము. ఇక్కడ ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన టాపికే క్వశ్చన్ని మరొకసారి చూడండి. భారతదేశపు తొలి క్రీడా సాంకేతిక ఇంక్యుబేషన్ సెంటర్, ఇండియాస్ ఫస్ట్ స్పోర్ట్స్ టెక్ ఇంక్యుబేషన్ సెంటర్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది? మరి దాని ఏర్పాటుకు సంబంధించిన ఒప్పందం ఎవరి మధ్య జరిగింది? సింపుల్ క్వశ్చన్. డైరెక్ట్ ఆన్సర్ తమిళనాడు. సో తమిళనాడు రాష్ట్రంలో భారతదేశంలోనే మొట్టమొదటి లేదా భారతదేశంలోనే తొలి క్రీడా సాంకేతిక ఇంక్యుబేషన్ సెంటర్, స్పోర్ట్స్ టెక్ ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు అవబోతోంది. మరి దీని ఏర్పాటుకు సంబంధించిన ఒప్పందం అనేది ఎవరి మధ్య జరిగిందంటే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి మరియు అంతర్జాతీయ స్థాయిలో లేదా ప్రపంచంలో గుర్తింపు పొందిన ఒక ఫుట్బాల్ క్లబ్, జర్మనీ దేశానికి చెందిన బొరూసియా డార్ట్మండ్. గుర్తుంచుకోండి, బొరూసియా డార్ట్మండ్. ఈ బొరూసియా డార్ట్మండ్ అనేది ఏంటిది? ఒక ఫుట్బాల్ క్లబ్. ఏ దేశానికి సంబంధించింది? జర్మనీకి సంబంధించి. సో ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు ఉన్న ఫుట్బాల్ క్లబ్ బొరూసియా డార్ట్మండ్. మరి ఈ ఫుట్బాల్ క్లబ్కి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య కుదిరిన ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే ఇండియాస్ ఫస్ట్, భారతదేశంలోనే మొట్టమొదటి స్పోర్ట్స్ టెక్ ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు కోసము అతి త్వరలో ఏర్పాటు అవబోతోంది. మరి దీని యొక్క ఉద్దేశం ఏంటి? ఇక్కడ చూడండి, టెక్ ఇంక్యుబేషన్ సెంటర్ అంటే సాంకేతిక రంగానికి సంబంధించి, సింపుల్గా చెప్పాలంటే క్రీడా రంగంలో సాంకేతిక ఆవిష్కరణల కోసం ఉద్దేశించబడింది ఈ స్పోర్ట్స్ ఇంక్యుబేషన్ సెంటర్. మరి తమిళనాడు రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్నవారెవరు? డిఎంకే, ద్రవిడ మున్నేట్ర కజగం. ముఖ్యమంత్రిగా ఎంకే స్టాలిన్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. గుర్తుంచుకోండి, ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో దీని గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా? మరొకసారి స్క్రిప్ట్ చూడండి. 2025 అక్టోబర్ 3వ తేదీన తమిళనాడు ప్రభుత్వం జర్మనీకి చెందిన ప్రసిద్ధ ఫుట్బాల్ క్లబ్ బొరూసియా డార్ట్మండ్తో భాగస్వామ్యాన్ని ప్రకటించింది, ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా భారతదేశపు తొలి క్రీడా సాంకేతిక ఇంక్యుబేషన్ సెంటర్ అనేది తమిళనాడు రాష్ట్రంలో ఏర్పాటు అవబోతోంది. మరి దీని యొక్క ఉద్దేశం ఏంటంటే క్రీడా రంగంలో సాంకేతిక ఆవిష్కరణల కోసము మరియు డిజిటల్ అనలిటిక్స్, క్రీడా సామర్థ్య అభివృద్ధి మరియు క్రీడా రంగంలో స్టార్టప్ల అభివృద్ధి కోసము. గుర్తుంచుకోండి. ఓకేనా? సో బొరూసియా డార్ట్మండ్ అనేది యూరప్లో అత్యంత ప్రతిష్టాత్మక ఫుట్బాల్ క్లబ్లలో ఒకటి. ఓకేనా? మరి ఈ స్థాపన ద్వారా భారతదేశంలోనే మొట్టమొదటి స్పోర్ట్స్ టెక్ ఇంక్యుబేషన్ సెంటర్ స్థాపన ద్వారా తమిళనాడు భారత్లో స్పోర్ట్స్ టెక్ ఇన్నోవేషన్ హబ్గా ఎదగనుందని చెప్పేసి తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రకటన చేసింది. గుర్తుంచుకోండి. సో ఇలాంటి టాపిక్స్ పైన ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిందే. అది ఏ రాష్ట్రంలో ఏర్పాటైనా కూడా సూపర్లేటివ్ టాపిక్ కాబట్టి జాతీయ స్థాయిలో జరిగే ఏ పోటీ పరీక్షల్లో అయినా కూడా దానికి ఇంపార్టెన్స్ ఉంటుంది. సరిపోతుంది. ఓకేనా? మీకు ఆల్రెడీ ప్రతి టాపిక్ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో నేను డిస్కస్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఏదైతే ఉంటుందో మీకు పీడిఎఫ్ రూపంలో మన యాప్లో జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో అందుబాటులో ఉంటుంది. సో పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కొన్ని శాంపుల్ పీడిఎఫ్స్ కూడా మన యాప్లో అందుబాటులో ఉన్నాయి. అండ్ డేట్ వైజ్గా కరెంట్ అఫైర్స్ టెస్ట్లని కూడా డైలీ సిఏ కోర్స్లో, ఈ పీడిఎఫ్ కోర్స్లో అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. ఓకేనా? చూడండి. సో ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామీ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఒక కీలక నిర్ణయం, ఇంపార్టెంట్ డెసిషన్ ఏంటంటే నెక్స్ట్ డిసెంబర్ 1, 2025 నుండి
రాష్ట్రంలో ప్రవేశించే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రవేశించే ఇతర రాష్ట్రాల వాహనాలు ఉంటాయి కదా, వాటిపైన గ్రీన్ ట్యాక్స్ని ఇంపోజ్ చేస్తారంట, గ్రీన్ ట్యాక్స్ని అమలు చేస్తారంట. అలాంటి ఒక కీలక నిర్ణయంతో ఉత్తరాఖండ్ రాష్ట్రం వార్తల్లోకి వచ్చింది. ఇటీవల కాలంలో ఉత్తరాఖండ్ రాష్ట్రం చాలా ప్రత్యేకమైన అంశాలతో న్యూస్లో ఉండడం మనం అబ్జర్వ్ చేసాము. ఉదాహరణకు చెప్పాలంటే భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఆర్టికల్ 44 అమలు, యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించి చూసాము, అండ్ ఆపరేషన్ కలనేమి గురించి చూసాము. సో రాష్ట్రంలో ఉన్న ఫేక్ సెయింట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని గుర్తించి శిక్షించడం దానికి సంబంధించి. అండ్ ఇటీవల కాలంలో ప్రతి పాఠశాలలో కూడా మార్నింగ్ ప్రేయర్ టైంలో భగవద్గీత శ్లోకాలకు సంబంధించి కీలక నిర్ణయం కానివ్వండి, ఇవన్నీ కూడా చూస్తున్నాము. ఇక చార్ధామ్ యాత్ర ప్రతి ఏడాది కూడా మనం వార్తల్లో చూస్తాం కదా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో. వాస్తవానికి ఉత్తరాఖండ్ రాష్ట్రం ప్రత్యేకత ఏంటంటే హిమాలయాస్కి సంబంధించి లేదా డ్యూన్స్కి నెలవైన ప్రాంతము, కొండ ప్రాంతాలు ఉంటాయి. మీరు అంతెందుకు ఐఏఎస్ ట్రైనింగ్ కానివ్వండి, మీరు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో ఫైనల్ లిస్ట్లో, మీరు ఇంటర్వ్యూ తర్వాత ఫైనల్ లిస్ట్లో కనుక మీ పేరు ఉందనుకోండి, మీరు సెలెక్ట్ అయితే మీకు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ముస్సోరీలో ట్రైనింగ్ ఉంటుంది. అద్భుతమైన ప్రాంతము. అటువంటి పర్యావరణ పరంగా ఒక సుందర ప్రదేశమైన ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని పర్యావరణ పరంగా సంరక్షించడానికి ఈరోజు ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఇతర రాష్ట్రాల నుండి వస్తున్న వాహనాలు, మరి ఇతర రాష్ట్రాల నుండి ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ఎందుకు వాహనాలు వస్తాయంటే ముఖ్యంగా టూరిజంని దృష్టిలో ఉంచుకొని చాలామంది టూరిస్టర్స్ అక్కడ పర్యటిస్తూ ఉంటారు. అంతటి ప్రత్యేకమైన ఒక నిర్ణయం. ఓకేనా? మరి ఏ టెక్నాలజీ ద్వారా ఆ గ్రీన్ ట్యాక్స్ని ఇంపోజ్ చేస్తారు అని అంటే ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఉత్తరాఖండ్ రాష్ట్రం డిసెంబర్ 2025 నుండి రాష్ట్రంలోకి ప్రవేశించే బయటి రాష్ట్ర వాహనాలపైన గ్రీన్ ట్యాక్స్ను అమలు చేస్తుందంట. ఈ నిర్ణయం రాష్ట్ర రవాణా శాఖ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ లక్ష్యాలతో తీసుకోబడింది. హిమాలయ పర్వత వ్యవస్థను సంరక్షించడము, పర్యాటక ప్రాంతాల పరిశుభ్రతను కాపాడడం అనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశము. ఈ గ్రీన్ ట్యాక్స్ని ఇంపోజ్ చేసి వచ్చిన పన్నుల రూపంలో వచ్చిన సంపద ఏదైతే దాన్ని పర్యావరణ పరిరక్షణ కోసము అండ్ పర్యాటక ప్రాంతాల అభివృద్ధి కోసమే ఖర్చు చేస్తారంట. మంచి డెసిషన్ ఇది. ఓకేనా? రాష్ట్ర సరిహద్దుల వద్ద ఉన్న 37 ప్రవేశ పాయింట్లలో, అంటే ఎంట్రీ పాయింట్స్ ఉంటాయి, రాష్ట్రానికి ఎంట్రీ పాయింట్స్ ఉంటాయి కదా, అక్కడ ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలను ఏర్పాటు చేస్తారంట. ఆ కెమెరాలు వాహన నెంబర్లను సేకరించి రవాణా శాఖ నియమించిన వెండర్ సర్వర్స్కి డేటాను సేకరిస్తాయి. ఆ విధంగా ఆ ట్యాక్స్ని కలెక్ట్ చేస్తారన్నట్టు. ఓకేనా? ఒక్కొక్క వెహికల్కి ఒక్కొక్క రూపంలో 4 వీలర్ ఉందనుకోండి ఒక రకమైన ట్యాక్స్ ఇంపోజ్ చేస్తారు, ఒకవేళ హెవీ వెహికల్ ఉందనుకోండి ఒక రకమైన ట్యాక్స్ ఇంపోజ్ చేస్తారు. ఈ విధంగా. ఓకేనా? సరిపోతుంది. రైట్. సో పథకం మరి ఈ నిర్ణయం వెనుక ఉన్న లక్ష్యాలు ఏంటంటే పర్యావరణ సున్నిత ప్రాంతాల్లో అవసరం లేని వాహన రాకపోకలను తగ్గించడము, వాహన ఉద్గారాలను తగ్గించడము, గాలి నాణ్యతను మెరుగుపరచడము, పర్యావరణ పరిరక్షణ ప్రాజెక్టుల కోసము ప్రత్యేక నిధుల సేకరణలో భాగంగా ఈ నిర్ణయం సరిపోతుంది. ఓకేనా? క్లీన్ ఉత్తరాఖండ్ మిషన్ ఇప్పటికే అమల్లో ఉంది. రైట్. ఇక ఈ ఏఎన్పిఆర్ ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ టెక్నాలజీ అనేది కెమెరాల ద్వారా వాహన నెంబర్లను గుర్తించి ఆటోమేటిక్ పన్ను చెల్లింపులు అండ్ స్మార్ట్ టోల్ సిస్టంలు ఉపయోగించే ఆధునిక పద్ధతి. ఎనఫ్, సరిపోతుంది. ఓకేనా? ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం వల్ల రాష్ట్రంలో పర్యావరణ పరంగా ఒక కీలక మెట్టుగా మనం భావించవచ్చు. నెక్స్ట్, త్రిశూల్ విన్యాసాలకు సిద్ధమైన భారత్. సో ఎక్సర్సైజ్ త్రిశూల్ ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించి, ఇటీవల రక్షణ రంగానికి సంబంధించి దాదాపు ప్రతిరోజు 1 లేదా 2 టాపిక్స్ని వార్తల్లో చూస్తున్నాము. ఏదో ఒక టాపిక్ని చూస్తున్నాం. ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించి 6 సెగ్మెంట్స్లో మీరు టాపిక్స్ని గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాను. ఆ 6 సెగ్మెంట్స్ ఏంటి? వార్తలు నిలుస్తున్న విన్యాసాలు, వార్తలు నిలుస్తున్న రక్షణ రంగ నివేదికలు, డిఫెన్స్ ఇంపోర్ట్స్ రక్షణ రంగ దిగుమతులు, రక్షణ రంగ ఒప్పందాలు, డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఇటీవల వేటికి ఆమోదముద్ర వేసింది, ఫైనల్గా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మన భారతదేశంలో తయారవుతున్న ఆయుధ సంపత్తి. వీటిపైన ప్రత్యేకంగా ఫోకస్ చేయండి. ఇక్కడ ఒక విన్యాసము. ఇప్పటివరకు మనము అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ విన్యాసాల గురించి చూసాము. ఈ విన్యాసం మన భారతదేశానికి సంబంధించి వెస్టర్న్ ప్లేస్లో, సింపుల్గా చెప్పాలంటే భారత్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో మన త్రివిధ దళాలు నిర్వహించే ఒక విన్యాసము. ఆపరేషన్ సింధూర్ తర్వాత చాలా ప్రాముఖ్యతతో ఈ న్యూస్లోకి వచ్చింది. వాస్తవానికి ఆపరేషన్ సింధూర్ అనేది ఒక విన్యాసం కాదు,
మనం ప్రెసిషన్ స్ట్రైకింగ్ చేశాము మన భారతదేశ సరిహద్దు నుండి పాకిస్తాన్లో అడుగుపెట్టలే మనం. సో భారతదేశ సరిహద్దు నుండి పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలు కానివ్వండి, శిక్షణ శిబిరాలు ఉంటాయి కదా ఉగ్రవాదులకు సంబంధించి, అవి పాకిస్తాన్లో ఉన్నవి ఏవైతే ఉంటే మరియు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నవి ఏవైతే ఉంటే వాటన్నిటిని కూడా పేల్చేసేసాం మనము, గుర్తుంచుకోండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే త్రిశూల్ విన్యాసాలకు సిద్ధమైన భారత్. సర్క్ ప్రాంతం లేదా సర్క్రీక్ ప్రాంతం, ఇటీవల తరచు వార్తలకు వచ్చింది, మీకు లొకేషన్ కూడా చూపించాను. సర్క్రీక్ అనే ఏరియా ఎక్కడ ఉంటుంది, గుజరాత్ వద్ద, ఆ కోస్ట్ వద్ద అని చెప్పేసేసి. ఎందుకు ఇటీవల ఆ టాపిక్ డిస్కస్ చేసామంటే లాస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ రాజ్నాథ్ సింగ్ గారు హెచ్చరికలు జారీ చేశారు పాకిస్తాన్కి. ఆ సర్క్రీక్ ప్రాంతంలో పాకిస్తాన్ కొన్ని ఉల్లంఘనలకు పాల్పడుతోంది, చొరబాటు చర్యలు తీసుకుంటుందని భావించి అక్కడ ఏమైనా ఉల్లంఘనలు జరిగినట్లయితే మీరు మరొక చర్య భారతదేశం నుండి ఎదుర్కోవాల్సిందే అని చెప్పేసేసి ఇప్పుడు ఆ ప్రాంతంలోనే ఈ విన్యాసం అనేది ప్రత్యేకతతో న్యూస్లోకి వచ్చింది. భారత త్రివిధ దళాలు, మనకు త్రివిధ దళాలు అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఓకేనా. ఉమ్మడిగా నిర్వహించబోయే త్రిశూల్ విన్యాసం పేరు త్రిశూల్ సైనిక విన్యాసాలకు సిద్ధమైంది భారత త్రివిధ దళాలు. ఈ భారీ యుద్ధ విన్యాసాలు అక్టోబర్ 30th నుండి నవంబర్ 10th వరకు పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో జరుగుతాయి, సర్క్రీక్ ప్రాంతంలో జరుగుతాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం తన గగనతలంలో విమానయాన సంస్థలపై ఆంక్షలు విధిస్తూ నోటీస్ టు ఎయిర్మెన్ని జారీ చేసింది. పాక్ తన మధ్య మరియు దక్షిణ వైమానిక మార్గాలపై నియంత్రణలు విధించింది, భారత విన్యాసాలపై నిఘా పెంచింది. సో గుర్తుంచుకోండి ఏ ప్రాంతంలో ప్రత్యేకత ఏంటి, ఓకేనా, సరిపోతుంది. ఇక త్రిశూల్ విన్యాసాలు అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో భారత్ నిర్వహించే త్రివిధ దళాల ఉమ్మడి యుద్ధ సమన్వయ విన్యాసాలు, జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్, ఓకేనా. ఈ నోటీస్ టు ఎయిర్మెన్ అంటే ఏంటంటే ఒక దేశం తన గగనతలంలో ఎయిర్ ట్రాఫిక్ పరిమితుల గురించి విమానయాన సంస్థలకు జారీ చేసే అధికారిక నోటీసు పాకిస్తాన్ జారీ చేసింది అక్కడ, ఓకేనా. ఇక ఆపరేషన్ సింధూర్ ప్రత్యేకత మీకు తెలుసు. 2025 ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడిని మనం చూసాము. దానికి ప్రతిచర్యగా మే 7th 2025 రోజున భారత్ తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఆపరేషన్ సింధూర్, ఓకేనా. ఆ తర్వాత తదనంతర పరిస్థితుల్లో భారత్ తీసుకున్న కీలక నిర్ణయాలపైన కూడా ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ వస్తాయి, ఓకేనా. ఇక సర్క్ ప్రాంతం పశ్చిమ రాజస్థాన్ మరియు గుజరాత్ సరిహద్దు ప్రాంతం వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ప్రదేశము. ఇక సూపర్లేటివ్ టాపిక్, మొట్టమొదటి, తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలు మనం సూపర్లేటివ్ టాపిక్స్ చూస్తున్నాం కదా. ఇక్కడ రష్యాకి సంబంధించి ఇప్పటి వరకు మనం మిసైల్స్ చూస్తాం కదా, యుద్ధ క్షేత్రంలో మిసైల్స్ యొక్క ప్రాధాన్యత గురించి మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల మనం చూసాం ఆపరేషన్ సింధూర్ సమయంలో బ్రహ్మోస్ మిసైల్స్ ఎంత కీ రోల్ ప్లే చేసినాయి అని చెప్పేసి. ఒకానొక సమయంలో యోగి ఆదిత్యనాథ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఈ బ్రహ్మోస్ గురించి తెలియాలంటే పాకిస్తాన్ అడగండి అని. అండ్ కొన్ని మీమ్స్ కూడా చూసుంటారు మీరు, మన మిసైల్ బ్రహ్మోస్ని వివిధ దేశాలకు ఎగుమతులు కూడా చేయబోతున్నాం, ఎక్స్పోర్ట్ ఓరియంట్గా తీసుకుపోతున్నాము, కానీ పాకిస్తాన్కి మాత్రం ఫ్రీగా ఇస్తామని చెప్పి. ఎందుకు పాకిస్తాన్కి ఫ్రీగా ఇస్తామంటే వాళ్ళపైన మనం మిసైల్ లాంచ్ చేయాల్సిందే. ఇక పక్కన పెడితే ఇప్పటి వరకు కొన్ని ప్రపంచంలో న్యూక్లియర్ వార్ హెడ్స్ని మోసుకెళ్ళే మిసైల్స్ని చూసాము. న్యూక్లియర్ వార్ హెడ్స్ని మోసుకుపోయే అంటే ఏంటంటే అణుబాంబులను మోసుకెళ్ళే క్షిపణులను చూసాము. కానీ అణుశక్తితో నడిసే ఒక క్షిపణి మిసైల్ ప్రపంచంలో మొట్టమొదటిసారి న్యూస్లోకి వచ్చింది. మరి అది ఏ దేశానికి సంబంధించింది, దాని పేరేంటి అని అడుగుతారు. ఇక్కడ ప్రత్యేకత ఏమంటున్నాను, అణుశక్తితో నడిసే ఒక మిసైల్. ఏ దేశానికి సంబంధించిందంటే రష్యాకి సంబంధించింది. రష్యా రక్షణ శాఖలో ఇది ఇప్పుడు కీ రోల్ ప్లే చేస్తుంది. ఇక మరి దీని పేరేంటి అంటే బురవెస్ట్నిక్ గుర్తుంచుకోండి. బురవెస్ట్నిక్ మిసైల్ ఏ దేశానికి సంబంధించింది, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా మనం ప్రత్యేకంగా దక్షిణ కొరియాకి సంబంధించి హ్యున్మో 5 గురించి కూడా చూసాము. అటువంటి చూడండి, ఓకేనా. అదేంటంటే ప్రత్యేకత వారి దేశానికి సంబంధించి. కానీ ప్రపంచంలోనే తొలి అణు ఇంజన్తో సంచరించే మిసైల్ మాత్రం బురవెస్ట్నిక్, ఇది ప్రత్యేకత. సో ప్రపంచ దేశాలు ఇప్పటి వరకు అణ్వస్త్రాలను మోసుకెళ్లే క్షిపణులను మాత్రమే తయారు చేసినాయి. న్యూక్లియర్ వార్ హెడ్స్ని మోసుకెళ్లే క్షిపణులు మాత్రం ఉన్నాయి, కానీ న్యూక్లియర్ ఎనర్జీతో నడిచే క్షిపణి మాత్రం మొట్టమొదటిసారి రష్యా అభివృద్ధి చేసి ప్రపంచంలో మొట్టమొదటి దేశంగా నిలిచింది. ఈ క్రూయిజ్ మిసైల్ పేరు బురవెస్ట్నిక్. దీని అర్థం తుఫాను పక్షి అని రష్యన్లో అర్థము, ఓకేనా. సో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ క్షిపణి రూపకల్పన పూర్తయిందని, ఇప్పుడు దీని మోహరింపుకు డిప్లాయ్మెంట్కు అవసరమైన సదుపాయాలను సిద్ధం చేయాలని ఆదేశించారు.
పుతిన్ ప్రకారం ఇలాంటి అస్త్రం మరే దేశానికి లేదు, ఇది అనుయుగంలో కొత్త సాంకేతిక ఆధిపత్యానికి సంకేతం అంట. రైట్. మరి ఈ క్షిపణి సాంకేతిక విశేషాలు ఏంటంటే ఈ క్షిపణి అణు ఇంజన్ ఆధారంగా పనిచేస్తుంది, అపరిమిత పరిధి కలిగి ఉండడం దీని ప్రధాన లక్షణం. ఓకేనా, సరిపోతుంది. ఇది 50 నుండి 100 మీటర్ల ఎత్తులో విహరించగలదు మరియు ప్రయాణ సమయంలో తరచూ మార్గం మార్చుకుంటూ ప్రత్యర్థి రాడార్లను కూడా మోసం చేస్తుంది. అంటే ప్రత్యర్థి రాడార్లకు కూడా చిక్కది ఇది. ఓకేనా, దీని గరిష్ట సామర్థ్యం ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని రష్యా సైన్యం తెలిపింది. సరిపోతుంది. ఓకేనా, ఇటీవల రష్యా అణు విన్యాసాలను నిర్వహించగా పుతిన్ స్వయంగా వాటిని పర్యవేక్షించారు. ఈ పరీక్షల్లో భాగంగానే ఈ మిసైల్ని కూడా పరీక్షించారు. సరిపోతుంది. రైట్, బురవిష్నిక్. ఓకేనా, ఇక ప్రపంచ రైల్వే చరిత్రలో ఒక కొత్త రికార్డుతో చైనా న్యూస్లోకి వచ్చింది. ఒక బుల్లెట్ ట్రైన్. ఇక్కడ బుల్లెట్ ట్రైన్ పేరు గుర్తుంచుకోండి, దాని యొక్క ప్రత్యేకత ఏంటి, ఏ దేశానికి సంబంధించింది. ఎన్ఎఫ్. ఇప్పటికే బుల్లెట్ ట్రైన్ అంటే మనం జపాన్కి సంబంధించి చూస్తాము. మన భారతదేశంలో కూడా ముంబై టు అహ్మదాబాద్ మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ మార్గం అనేది నిర్మాణంలో ఉంది. 2029 నాటికి పూర్తవుతుంది అని ఇటీవల అశ్విని కుమార్ వైష్ణవ్ గారు చెప్పిన ప్రకటన. ఇవన్నీ లింక్ అవ్వాలి, మనం ఒక టాపిక్ డిస్కస్ చేసినామంటే అవన్నీ లింక్ అవ్వాలి. ఇక్కడ ప్రపంచ రైల్వే చరిత్రలో కొత్త రికార్డు చైనా CR-450 బుల్లెట్ ట్రైన్. సో చైనా రైల్వే సాంకేతికతలో మరో మహత్తర మైలురాయిని చేరుకుందంట. కొత్తగా అభివృద్ధి చేసిన CR-450 బుల్లెట్ ట్రైన్ పరీక్షా దశలో 453 కిలోమీటర్లు గంటకి వేగం చేరి ఈ ప్రపంచ రికార్డు సృష్టించింది. సో గంటకి 453 కిలోమీటర్స్ అంట. ఇది ట్రయల్ చేశారు. ఇంకా ఒరిజినల్ చెప్పాలంటే ఇది మనుగోలులోకి వస్తే అంటే రియలిస్టిక్గా కనుక దీన్ని అమలు చేస్తే ఇంకా ఎక్కువగా స్పీడ్ ఉండొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. ఈ అత్యాధునిక రైలు షాంఘై చెంగ్డు హైస్పీడ్ కారిడార్పై ఆవిష్కరించబడిందంట. 2026లో వాణిజ్య రవాణా సేవల్లో ప్రవేశపెట్టే యోచన ఉంది. ఓకేనా, అప్పటికి దీని ఆపరేటింగ్ వేగం అనేది 400 km/hగా నిర్ణయిస్తారంట. ఓకేనా, ఈ పరీక్షను చైనా స్టేట్ రైల్వే గ్రూప్ పర్యవేక్షణలో నిర్వహించారు. CR-450 ట్రైన్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది, ఏ దేశానికి సంబంధించింది. సరిపోతుంది. ఓకేనా, రైట్. ఇక CR-450 బుల్లెట్ ట్రైన్ చైనా రైల్వే సిరీస్లోని తాజా తరం ఇది. ఇక ప్రపంచ హైస్పీడ్ ట్రైన్ రికార్డులను కనుక చూస్తే జపాన్ మ్యాగ్లెవ్ సిరీస్, మ్యాగ్నెటిక్ లెవిటేషన్ అంటాము, మ్యాగ్నెటిక్ లెవిటేషన్ ఆధారంగా నడిచే ఒక ట్రైను గంటకు 603 కిలోమీటర్ల వేగం అంట జపాన్. ఇక చైనా ఇప్పటికే చాలా ప్రయోగాలు చేస్తుంది. భవిష్యత్ లక్ష్యం ఏంటంటే చైనా 2030 నాటికి 500 కిలోమీటర్ల గంటకి వేగంతో నడిచే సూపర్ హైస్పీడ్ ట్రైన్ అభివృద్ధి చేయాలని యోచిస్తోందంట. ఓకేనా, ఇక కొన్ని గణాంకాలు, వార్తలు నిలుస్తున్న నివేదికలు, అందులోని గణాంకాలు, ర్యాంకింగ్స్ ఏవైతే ఉంటే వాటిపైన ప్రత్యేకంగా చూడండి. కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన గణాంకాలు న్యూస్లోకి వచ్చినాయి. ఈరోజు మీరు అన్ని న్యూస్ పేపర్లు చూడొచ్చు. ఈరోజు అక్టోబర్ 27 తెలుగు న్యూస్ పేపర్స్లో కూడా మీరు చూడవచ్చు. డైరెక్ట్ హెడింగ్ ఇచ్చారు, దేశవ్యాప్తంగా విద్యార్థులు లేని పాఠశాలలు 8,000 అంట. మనం సేమ్ ఇలాంటి ఒక టాపిక్ని లాస్ట్ ఒక 15 డేస్ బ్యాక్ డిస్కస్ చేసాము. మీకు నిన్నటి రోజున డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగే ప్రశ్నకి సమాధానం ఇచ్చాను. నిన్నటి క్లాస్లో చూడండి. మీకు భారతదేశంలో ఏకోపాధ్యాయ పాఠశాలలు ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి? 1,00,000కు పైగా ఉన్నాయి. ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్యను కనుక తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉంది. ఏకోపాధ్యాయ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సంఖ్యను కనుక తీసుకున్నాం అనుకోండి ఉత్తరప్రదేశ్ టాప్లో ఉంది అని చెప్పేసి కేంద్ర విద్యా వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారు విడుదల చేసిన గణాంకాలు. ప్రస్తుతం కేంద్ర విద్యాశాఖ మంత్రిగా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? ధర్మేంద్ర ప్రధాన్ గారు. మరి ఇంకొక గణాంకాలు ఈరోజు న్యూస్లో ఉన్నాయి. భారతదేశంలో విద్యార్థులు లేని పాఠశాలలు, పేరుకు పాఠశాల స్కూల్ కానీ ఆ స్కూల్లో ఒక్క విద్యార్థి కూడా ఉండడు. అలాంటివి ఎన్ని ఉన్నాయట అంటే 8,000 ఉన్నాయంట. గుర్తుంచుకోండి. ఓకేనా, సో కేంద్ర విద్యాశాఖ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ తాజా నివేదిక ప్రకారం 2024-25 విద్యా సంవత్సరంలో దేశవ్యాప్తంగా సుమారు 8,000 పాఠశాలలో ఒక్క విద్యార్థి కూడా లేడంట. ఈ పాఠశాలల్లోనూ 20,187 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తుండడం గమనార్హం. విద్యార్థులు లేని పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఏం చేస్తున్నారు? ఫస్ట్ థింగ్. ఓకేనా, వెస్ట్ బెంగాల్ 3,812 విద్యార్థులు లేని పాఠశాలలు. ఇక వెస్ట్ బెంగాల్లో ఎవరు ప్రభుత్వం ఉందో మీకు ఐడియా ఉండి ఉంటుంది. మమతా బెనర్జీ ప్రభుత్వం ఉంది, తృణమూల్ కాంగ్రెస్. అక్కడ 17,965 మంది ఉపాధ్యాయులు ఉన్నారట. సో చూడండి, మెజారిటీ వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి. ఇక తెలంగాణ, సో తెలంగాణలో ఎవరు ప్రభుత్వం ఉన్నారో మీకు తెలుసు. సో కాంగ్రెస్ 2,245 పాఠశాలల్లో
16 మంది ఉపాధ్యాయులు ఉన్నారంట. ఇక 3వ స్థానంలో మధ్యప్రదేశ్. సో మెజారిటీ చూడండి, ఆల్మోస్ట్ 5,000కు పైగా అసలు విద్యార్థులు లేనటువంటి పాఠశాలలు ఈ 2 రాష్ట్రాల్లో ఉన్నాయి, గుర్తుంచుకోండి. ఓకేనా, రైట్. ఇక మరోవైపు పుదుచ్చేరి, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు, దయూ దామన్, దాద్రా నగర్ హవేలీ, చండీగఢ్ వంటి కేంద్రపాలిత ప్రాంతాల్లో విద్యార్థులు లేని పాఠశాలలు లేవు. కేంద్రపాలిత ప్రాంతాల్లో పరిపాలన అద్భుతంగా ఉంది. సింపుల్గా చెప్పాలంటే కేంద్రమే పరిపాలిస్తుంది అక్కడ. ఇక హర్యానా, మహారాష్ట్ర, గోవా, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర రాష్ట్రాల్లో కూడా ఈ తరహా అసలు పాఠశాలలు లేవు. మరోవైపు దేశవ్యాప్తంగా 33 లక్షల విద్యార్థులు ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్న స్కూల్లో చదువుతున్నారంట, గుర్తుంచుకోండి. ఓకేనా. ఇక మన దేశంలోని అత్యున్నత చట్టం మన రాజ్యాంగం. రాజ్యాంగంలో పార్ట్ 3 అంటే మనం ఫండమెంటల్ రైట్స్ గురించి చూస్తాం. అందులో ఆర్టికల్ 21 చూడండి, విద్యను ప్రాథమిక హక్కుగా చేర్చారు. నెక్స్ట్ వచ్చేసి డిపిఎస్పి అంటే పార్ట్ 4 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. అందులో ఆర్టికల్ 45 ఉంటుంది కదా, అందులో విద్యని డైరెక్టివ్గా ఇచ్చారు, అంటే ప్రభుత్వం నిర్వర్తించాల్సిన అధికారాలు ఒకటి. నెక్స్ట్ వచ్చేసేసి పార్ట్ 4A ప్రాథమిక విధులు అంటాం, ఫండమెంటల్ డ్యూటీస్, బాధ్యతలు. అందులో ఆర్టికల్ 51A క్లాజ్ K విద్యకు సంబంధించి ఒక విధిగా చేర్చారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్లో అడగవచ్చు. ఇక జాతీయ విద్యా విధానము నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 జూలై 29, 2020 రోజున అమల్లోకి వచ్చింది. ఇటీవల 5 ఇయర్స్తో మనం చూసాము. ఇక భారతదేశంలో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఏ సంవత్సరం అంటే 2009. ఏదైనా విద్యకి సంబంధించి ఒక టాపిక్ చూస్తున్నామంటే దానికి సంబంధించి లింక్ చేసుకోవాలి. మీరు అబ్జర్వ్ చేయండి, వార్తల్లో నిలుస్తున్న ఒక టాపిక్ని కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ చేస్తున్నాను, దానికి ఎక్స్ట్రా పాయింట్స్ ఇస్తున్నాను, జీకే పాయింట్స్. ఈ విధమైన స్ట్రాటజీతో మన ప్రిపరేషన్ కనుక కొనసాగిందనుకోండి, రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. ఇది ఫ్యాక్ట్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. రైట్, ఎనఫ్. ఇదంతా కూడా మీకు స్క్రిప్ట్ రూపంలో చూడవచ్చు, మీకు పీడిఎఫ్లో కూడా అందుబాటులో ఉంటుంది. ఇక ఒక సమావేశం లేదా ఒక సదస్సుకి భారత్ తొలిసారి ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఆ సదస్సు రేపటి నుండి ప్రారంభం కాబోతోంది. అక్టోబర్ 28 నుండి భారతదేశ ఆతిథ్యంలో ప్రారంభం కానున్న ఒక సదస్సు. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వారు, భారతదేశంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వారు అధికారికంగా ప్రకటన చేశారు. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పౌర విమానయాన శాఖ మంత్రిగా కేంద్ర మంత్రి ఎవరున్నారు? కింజరపు రామ్మోహన్ నాయుడు గారు, శ్రీకాకుళం నుండి ఎంపీగా ఉన్నారు, మన తెలుగువారు. సో అద్భుతమైన మేధావి, ప్రస్తుతం కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. సో ఆసియా పసిఫిక్ ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ గ్రూప్ సమావేశానికి భారత ఆతిథ్యం అంట. సో సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ, కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తరపున ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో, గుర్తుంచుకోండి. అంతకుముందు ఈ సంస్థ గురించి ఇది ఎప్పుడు ఏర్పాటైంది అండ్ దీని యొక్క బాధ్యతలు ఏంటి అని చెప్పేసి రీసెంట్గా మనం చూసాం కదా, గుజరాత్లో ఒక ప్లేన్ క్రాష్ గురించి చెప్పినప్పుడు బ్లాక్ బాక్స్ గురించి, ఈ సంస్థ గురించి ఇవన్నీ చెప్పాను. ఈ సంస్థ పేరు గుర్తుంచుకోండి. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో? మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న ఏఐబి, ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో 2025 అక్టోబర్ 28 అంటే రేపటి నుండి అక్టోబర్ 31 వరకు 4 రోజుల పాటు జరిగే ఈ సదస్సు ఆసియా పసిఫిక్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ గ్రూప్, ఆసియా పసిఫిక్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ గ్రూప్ సదస్సుకి, సమావేశానికి మరియు వర్క్షాప్కి ఆతిథ్యం ఇస్తుందంట. ఈ కార్యక్రమాన్ని సివిల్ ఏవియేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ప్రారంభించనున్నారు. ఈ సమావేశం ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని సభ్య దేశాల మధ్య నిర్వహిస్తుంది. సాధారణంగా ఈ సమావేశానికి ఆతిథ్యం ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని ఏదైనా ఒక సభ్య దేశం వహిస్తుంది. అయితే భారతదేశము తొలిసారిగా ఈ కార్యక్రమానికి ఆతిథ్యం ఇవ్వబోతోంది. గుర్తుంచుకోండి, వీరు నిర్వహిస్తారు. భారతదేశంలో కన్సర్న్డ్ మినిస్ట్రీ, ఆ మంత్రిత్వ శాఖలను వీరు నిర్వహిస్తున్నారు. గుర్తుంచుకోండి, మొట్టమొదటిసారి భారత ఆతిథ్యంలో ముఖ్యంగా ఏవియేషన్ రంగానికి సంబంధించి ప్రమాదాలు, వాటి నివారణ చర్యలు, అటువంటివన్నీ కూడా ఇందులో ప్రత్యేకంగా చర్చిస్తారు. ఈ సమావేశానికి ఆసియా పసిఫిక్ దేశాల ఎయిర్క్రాఫ్ట్ ప్రమాద దర్యాప్తు సంస్థల నుండి సుమారు 90 మంది ప్రతినిధులు, అలాగే ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు కూడా పాల్గొంటారు. ఓకేనా. ఇక ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో 2011 సంవత్సరంలో ప్రారంభించబడి న్యూఢిల్లీ కేంద్రం పనిచేస్తుంది. నోడల్ మంత్రిత్వ శాఖ ఏంటో చూడండి.
ఇక ఏషియా పసిఫిక్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ గ్రూప్, ఇదేగా సమావేశం జరగబోతుంది రేపటి నుండి భారతదేశంలో. ICAO ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఒక సమావేశము ఆసియా పసిఫిక్ దేశాల మధ్య విమాన ప్రమాద దర్యాప్తు ప్రమాణాలు మరియు సహకారాన్ని మెరుగుపరచడమే లక్ష్యము. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ 1944 ఇయర్లో ఏర్పాటైంది. మాంట్రియల్, కెనడా కేంద్రంగా పనిచేస్తుంది. ఐక్యరాజ్య సమితికి ప్రత్యేక సంస్థ ఇది. భారత్ ICAOలో ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్లో ఎప్పుడు సభ్యత్వ దేశంగా చేరింది అంటే 1947లో. ఓకేనా, గుర్తుంచుకోండి. రీసెంట్గా ICAOలో భారత్ ఎన్నిక అని చెప్పేసి మనం చూసాము. ఈ సమావేశం ప్రాధాన్యం ఏంటంటే విమాన భద్రత, ప్రమాద దర్యాప్తు సామర్థ్యం మరియు ప్రాంతీయ స్థాయిలో విమాన ప్రయాణ నాణ్యతను పెంపొందించడం అనేది ఉద్దేశము. ఇక సదస్సులు సమావేశాల గురించి మనం డిస్కషన్ స్టార్ట్ చేసాము. ఏషియన్ సమ్మిట్ గురించి నిన్నటి క్లాస్లో కూడా చూసాం మనము. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు వర్చువల్గా ఈ సదస్సు లేదా సమావేశంలో పాల్గొన్నారు, అందులో ప్రసంగం ఇచ్చారని చెప్పేసి ఇందులో కొన్ని కీలకమైన అంశాలు. ఇప్పుడు ఏషియన్ శిఖరాగ్ర సమావేశం అనేది ఎక్కడ జరుగుతుందో అడుగుతారు. మలేషియాలోని కౌలాలంపూర్ వేదికగా జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఏషియన్ కూటమి గురించి మనం స్టాటిక్ పాయింట్స్ పాత పుస్తకాలు అన్నింటిలో కూడా అంతెందుకు ఓల్డ్ క్లాసెస్లో కూడా మనం చూడవచ్చు. ఏషియన్ గ్రూప్లో ఎన్ని దేశాలు ఉంటాయి? 10 దేశాలు. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. ఇది ఈ కూటమి 1967 ఇయర్లో ఏర్పాటైంది. 1967. మరి జకర్తా ఇండోనేషియా ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది. ఇందులో 10 దేశాలు ఏంటి అంటే బ్రూనై, కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పైన్స్, సింగపూర్, థాయిలాండ్, వియత్నాం. సో ఇక్కడ లొకేషన్ చూడొచ్చు మీరు. ఇప్పుడు ఇందులో 11వ సభ్య దేశంగా తైమోర్ లెస్తే చేరింది. తూర్పు తైమూర్ అంటాం కదా, తైమోర్ లెస్తే చేరడం జరిగింది. అంటే ఇప్పుడు ఏషియన్ గ్రూప్లో సభ్య దేశాల సంఖ్య ఎంతకు చేరింది? 11. సుదీర్ఘకాలంగా మనం చదువుతున్న ఒక నెంబర్ ఏంటి? 10 సభ్య దేశాలు ఉంటాయని. ఇప్పుడు 10 కాస్త 11గా మారింది. ఈ సంఖ్య పైన ఎగ్జామినేషన్లు అడుగుతారు. ఇటీవల కాలంలో అంతర్జాతీయ కూటముల్లో కానివ్వండి, అంతర్జాతీయ సంస్థల్లో కానివ్వండి, నూతన సభ్యత్వ దేశాలు ఏవేవైతే వచ్చినాయో వాటిపైన అడుగుతారు. ఉదాహరణకి చెప్పాలంటే రీసెంట్గా మనం అబ్జర్వ్ చేస్తే నాటో కూటమిలో 31, 32 సభ్య దేశాలు ఏంటి అంటారు? స్వీడన్, ఫిన్లాండ్ల చేరిక గురించి మనం చూసాం. 2024 నాటికి 32కి చేరింది. ఇకపోతే కొన్ని కూటములను చూద్దాము. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఒక సంస్థ, ముఖ్యంగా ఆసియా పసిఫిక్ దేశాల అభివృద్ధి కోసం పనిచేస్తుంది. ఇందులో 68 దేశాలు ఉండే 69వ దేశంగా 2024 సంవత్సరంలో ఇజ్రాయెల్ చేరింది. ఇలాంటివి చూడాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అందులో 191వ సభ్య దేశంగా లిechtenstein చేరడం జరిగింది. ఇక WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో 165, 166 కంట్రీస్గా ఇటీవల మనం అబ్జర్వ్ చేస్తే కమరోస్, తైమోర్ లెస్టే చేరిక గురించి చూసాము. అండ్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, బెలారస్ చేరిక, వీటి గురించి. సో అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ కూటములు కానివ్వండి, ప్రముఖ సంస్థలు కానివ్వండి, వాటిల్లో నూతన సభ్యత్వ దేశాలు, బ్రిక్స్లో నూతన సభ్యత్వ దేశాలు ఏంటి అని ఇలాంటివి అడుగుతారు. అవన్నీ కూడా మీకు నేను తరచు చెప్తున్నాను, చూడండి. ఓకేనా. ఇప్పుడు ఏషియన్ కూటమిలో 11వ సభ్య దేశంగా తైమోర్ లెస్తే అధికారికంగా దానికి స్వాగతం పలికారు నిన్నటి రోజున మనం అబ్జర్వ్ చేస్తే అక్టోబర్ 26 రోజున ఏషియన్ సమావేశాల్లో భాగంగా ఈ నిర్ణయం. సో ఆగ్నేయాసియా దేశాల సంఘం ఏషియన్ వార్షిక సర్వసభ్య సమావేశాలు మలేషియా రాజధాని కౌలాలంపూర్లో ప్రారంభమైనాయి. ఓకేనా. ఈ సదస్సులో తైమోర్ లెస్తే దేశానికి 11వ సభ్య దేశంగా అధికారిక స్వాగతం పలికారు. ఆసియన్ సదస్సులో భాగస్వామ్య దేశాలైన భారత్, చైనా, జపాన్, ఆస్ట్రేలియా, రష్యా, దక్షిణ కొరియా, అమెరికా తదితర దేశాల నేతలు పాల్గొన్నారు. భారతదేశం వర్చువల్గా ప్రధానమంత్రి గారు. ఇవేంటి? భాగస్వామ్య దేశాలు, పార్ట్నర్ కంట్రీస్ అంతే. ఏషియన్ గ్రూప్లో సభ్యత్వ దేశాలు కాదు ఇవి. ఓకేనా. అండ్ ప్రధాన చర్చాంశాలు దేనిపైన? రీజనల్ సెక్యూరిటీ, ఎకనామిక్ ఇంటిగ్రేషన్, మ్యారిటైమ్ డిస్ప్యూట్స్, ఇటువంటివన్నీ కూడా అందులో జరిగింది. ఏషియన్ 8 ఆగస్టు 1967 రోజున ఏర్పాటైన కూటమి జకర్తా, ఇండోనేషియా కేంద్రంగా పనిచేస్తుంది. ప్రస్తుతం సభ్య దేశాలు 11. 11వది తైమోర్ లెస్తే లేదా తూర్పు తైమూర్, ఈస్ట్ తైమూర్. ఓకేనా. ఇక భారత్ ఆసియన్ సమావేశాలు మనం చూస్తున్నాం కదా. 1992లో ప్రారంభమై 2012లో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి
చేరింది. 2025 మలేషియా కౌలాలంపూర్ వేదిక ఆసియాన్ సమావేశాలు కదా, ఇంక్లూజివిటీ అండ్ సస్టైనబిలిటీ అనేది థీమ్స్ని ఎప్పుడైనా ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో చూడాలి, గుర్తుపెట్టుకోండి. లాస్ట్ టైం లావోస్లో జరిగింది, రైట్. ఇక నెక్స్ట్, భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు నిన్నటి రోజున అక్టోబర్ 26 రోజున ఏషియన్ ఇండియా సమావేశంలో భాగంగా మాట్లాడారు, వర్చువల్గా మాట్లాడారు మన భారతదేశం నుండి. ఓకేనా. మరి యాక్చువల్గా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అక్కడ హాజరు కాకపోవడానికి, వర్చువల్గా పాల్గొనడానికి కారణాలు చాలా ఉన్నాయి. ఇక పక్కన పెడితే ఏమని చెప్పారంటే ఈ 21st సెంచరీ అనేది 21వ శతాబ్దం అనేది భారత్ ఆసియన్ శతాబ్దం అని అభివర్ణించారు, గుర్తుంచుకోండి. ఇక 2026 సంవత్సరాన్ని ఎలా ప్రకటించారనేది ఇంపార్టెంట్. సో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మలేషియాలో జరుగుతున్న కౌలాలంపూర్ వేదిక జరుగుతున్న ఆసియన్ ఇండియా సదస్సులో వర్చువల్గా మాట్లాడుతూ 21st సెంచరీ అనేది భారత్ ఆసియన్ దేశాల సెంచరీగా, శతాబ్దంగా ప్రకటించారు. ఆయన ప్రకారం భారత్ మరియు ఆసియన్ కలిపి ప్రపంచ జనాభాలో దాదాపు 4వ వంతు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. భారత్ ఆసియన్ మధ్య కేవలం భౌగోళిక సంబంధం మాత్రమే కాదు, చారిత్రక సంబంధాలు మరియు చాలా విలువలతో కూడిన సంబంధాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. సరిపోతుంది. ఓకేనా. ఇక 2026 సంవత్సరం అంటే నెక్స్ట్ ఇయర్, మనం 2025 ఉన్నదా, 2026 ఇయర్ను ఏషియన్ ఇండియా ఇయర్ ఆఫ్ మ్యారిటైమ్ కోఆపరేషన్గా ప్రకటించారు. ఇది ఇంపార్టెంట్. 21st సెంచరీనేమో ఏషియన్ ఇండియా సెంచరీ అన్నారు, 2026 ఇయర్నేమో ఏషియన్ ఇండియా ఇయర్ ఆఫ్ మ్యారిటైమ్ కోఆపరేషన్ అన్నారు. మ్యారైన్ అంటే సముద్ర సంబంధిత అని అర్థం వస్తుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, రైట్. ఇక మరి ఈ ఏషియన్ సమావేశంలో 2 సభ్య దేశాల మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం జరిగింది. ఆ 2 సభ్య దేశాలు ఏంటంటే థాయిలాండ్, కంబోడియా. మనం అబ్జర్వ్ చేస్తే థాయిలాండ్ గత ప్రధానమంత్రి పెటంగ్టన్ షినవత్రా, మీకు ఐడియా ఉంటుంది, నేను డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఒకసారి క్వశ్చన్ కూడా అడిగాను. పెటంగ్టన్ షినవత్రా తను పదవీచ్యుతులయ్యారు. తను థాయిలాండ్ ప్రధానిగా ఉంటూ వేరే దేశానికి సంబంధించి సరిహద్దును పంచుకుంటున్న కంబోడియా దేశ మాజీ ఒక కీలక వ్యక్తితో జరిపిన సంభాషణ, టెలిఫోన్ సంభాషణ లీక్ అయింది. ఆ ఫోన్ సంభాషణ లీక్ కారణంగా పదవినే కోల్పోయారు పెటంగ్టన్ షినవత్రా. అప్పుడు మనం చెప్పాము ఈ 2 దేశాల మధ్య సరిహద్దును కూడా చూపించాను, థాయిలాండ్, కంబోడియా. వీరి మధ్య ఉన్న చారిత్రాత్మక సమస్యలకు ముగింపు పలకాలని చెప్పేసి ఒక ఒప్పందం అనేది జరిగింది. కౌలాలంపూర్ పీస్ అకార్డ్, శాంతి ఒప్పందం. కౌలాలంపూర్ పీస్ అకార్డ్, శాంతి ఒప్పందం అంటే ఎందుకు జరిగింది? కౌలాలంపూర్ అనేది ఇప్పుడు ఏషియన్ సమావేశాల వేదిక, కౌలాలంపూర్ మలేషియాలో, అక్కడ జరిగింది కాబట్టి కౌలాలంపూర్ పీస్ అకార్డ్. ఏ 2 దేశాల మధ్య అంటారు? థాయిలాండ్, కంబోడియా సరిహద్దును పంచుకుంటున్న దేశాలు. థాయిలాండ్ మరియు కంబోడియా మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న సరిహద్దు ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ 2 దేశాలు కౌలాలంపూర్ పీస్ అకార్డ్ అనే చారిత్రాత్మక శాంతి ఒప్పందంపై 2025 అక్టోబర్ 26న నిన్న మలేషియా కౌలాలంపూర్లో సంతకం చేసినాయి. ఈ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరై మధ్యవర్తిత్వం వహించారు. ఆయన ఈ ఒప్పందాన్ని ప్రాంతీయ శాంతి మరియు శ్రేయస్సుకు చారిత్రాత్మక అడుగుగా అభివర్ణించారు. ఈ ఒప్పందానికి థాయిలాండ్ ప్రధానమంత్రి పెటంగ్టన్ షినవత్రా తర్వాత వచ్చారు కదా, అనుతిన్ చార్న్వికుల్. ఓకేనా, తను మరియు కంబోడియా ప్రధానమంత్రి హున్ మనెట్ సంతకం చేశారు. ఈ ఒప్పందం 47వ 47వ ఏషియన్ సమావేశము, 47వ ఏషియన్ సదస్సు ఇంక్లూజివిటీ సస్టైనబిలిటీ అనే థీమ్ ఆధారంగా జరుగుతోంది. ఎక్కడ? మలేషియా, కౌలాలంపూర్. ఓకేనా. ఈ 2 దేశాల మధ్య 817 కిలోమీటర్ల సరిహద్దు ప్రాంతంలో జరిగిన దశాబ్దాల పాటు ఉన్న సమస్యలకి ఇప్పుడు ముగింపు అనేది జరిగిందని చెప్పచ్చు, రైట్. సో ఇదంతా కూడా చూడవచ్చు. ఓకేనా. ఇక ఇంకొక సదస్సు లేదా సమావేశానికి సంబంధించిన షెడ్యూల్ న్యూస్లో ఉంది. నవంబర్ 4న, నెక్స్ట్ మంత్ నవంబర్ 4న ప్రారంభం కాబోయే బౌద్ధ మతానికి సంబంధించిన ఒక అంతర్జాతీయ సమావేశము. భూటాన్ రాజధాని ఏంటిది? థింపు. థింపులో గ్లోబల్ పీస్ ప్రేయర్ ఫెస్టివల్, గ్లోబల్ పీస్ ప్రేయర్ ఫెస్టివల్ బౌద్ధ మతానికి సంబంధించి. ఓకేనా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భూటాన్ రాజధాని థింపులో గ్లోబల్ పీస్ ప్రేయర్ ఫెస్టివల్ పేరుతో 2 వారాల పాటు నవంబర్ 4 నుండి 10 వరకు జరిగే అంతర్జాతీయ ఆధ్యాత్మిక మహాసభను నిర్వహించనున్నారు. ఈ మహోత్సవం 2020 నవంబర్ 4 నుండి జరుగుతుంది. ప్రపంచంలోని అన్ని బౌద్ధ పాఠశాలల ప్రతినిధులు, ప్రముఖ లామాస్, పండితులు, సాధకులు ఈ వేడుకలో పాల్గొంటారు. నవంబర్ 4న ప్రారంభం కానున్న
ఒక బౌద్ధ మతానికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఒక అంతర్జాతీయ సమావేశం అని చెప్పొచ్చు. గ్లోబల్ పీస్ ప్రేయర్ ఫెస్టివల్. ఓకేనా. ఉద్దేశం ప్రపంచ శాంతి, దయ, మానవత్వ, స్వస్థత, సామూహిక మానసిక సాంత్వనను ప్రోత్సహించడం అనేది ఉద్దేశము. ఈ ఉత్సవాన్ని భూటాన్ రాజప్రభుత్వము, సెంట్రల్ మోనాస్టిక్ బాడీ మరియు సెంటర్ ఫర్ భూటాన్ అండ్ GNH అంటే గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ స్టడీస్ వారు నిర్వహిస్తున్నారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. రైట్, ఎగ్జామినేషన్లో అడగవచ్చు. రైట్. సో భూటాన్ రాజధాని వచ్చేసి థింపు, కరెన్సీ వచ్చేసి నూల్ట్రమ్, అండ్ ప్రస్తుతం రాచరిక దేశము, బౌద్ధ మతం భూటాన్ దేశ మతంది. ఓకేనా, సరిపోతుంది. అండ్ మీకు ఏదైనా ఒక దేశం గురించి చెప్పినప్పుడు ఆ దేశానికి సంబంధించిన కొన్ని స్టాటిక్ పాయింట్స్ని ఇస్తున్నాను అడిషనల్గా, అవన్నీ కూడా చూడండి. ఇక 46 ఏళ్ళ తర్వాత ఆఫ్టర్ 46 ఇయర్స్ ఒక ప్రత్యేకమైన ఒక డివైన్ వాక్ అనేది న్యూస్లో ఉంది. సింపుల్గా చెప్పాలంటే 46 ఏళ్ళ తర్వాత ప్రారంభమైన 24 కోసి పరిక్రమ ఏ సంవత్సరం తర్వాత జరిగింది, ఎక్కడ? ఉత్తరప్రదేశ్లో జరిగింది. ఓకేనా. సో ముఖ్యంగా హిందూ మతానికి సంబంధించి ఉత్తరప్రదేశ్లోని సంబాల్ జిల్లాలో ప్రసిద్ధ హిందూ ఆధ్యాత్మిక యాత్ర 24 కోసి పరిక్రమ 46 ఇయర్స్ విరామం తర్వాత, 46 ఏళ్ళ విరామం తర్వాత మళ్ళీ నిర్వహించబడిందంట. 1978లో ఈ యాత్ర సమయంలో జరిగిన మత కలహాల కారణంగా ఉత్సవాన్ని నిలిపివేశారు. అప్పటి నుంచి ఇది మళ్ళీ జరగలేదు, ఇప్పుడు జరిగింది. ఆఫ్టర్ 46 ఇయర్స్ 24 కోసి పరిక్రమ. స్థానిక ప్రమాణంలో 24 కోసులు అంటే సుమారు 52 కిలోమీటర్లు, అంత దూరం నడుస్తారు. ఈ యాత్రలో భక్తులు ఈ పరిధిలోని ఆలయాలు, బావులు, పవిత్ర క్షేత్రాలు దర్శిస్తారు. ఈ యాత్రను దర్శిస్తే మధుర, కాశీ దర్శన పుణ్యానికి సమానమైన ఫలితం లభిస్తుందని హిందువుల్లో విశ్వాసము. ఓకేనా. ఒక యాత్ర 24 కోసి పరిక్రమ అనేది ఒక యాత్ర, 24 కోసులు అంత దూరం నడుస్తారు. ఓకేనా. సాధారణంగా దీపావళి అండ్ బాయ్దూజ్ పండుగల తర్వాత ఈ ఉత్సవం జరుపుకునే సాంప్రదాయం ఉంది. సో నిన్నటితో ముగిసింది. రైట్. ఈసారి యాత్ర బేనిపూర్ చక్లోని శ్రీవంశ్ గోపాల్ తీర్థ ఆలయం వద్ద ప్రారంభమై భువనేశ్వర్, క్షేమ్నాథ్, చండేశ్వర్ వంటి ప్రాచీన ఆలయాలను కలుపుకొని 87 పవిత్ర క్షేత్రాలు చుట్టి అదే ఆలయంలో ముగిసింది. ఓకేనా. సో పరిక్రమ హిందూ సాంప్రదాయంలో దేవాలయం లేదా పవిత్ర ప్రదేశం చుట్టూ భక్తితో తిరుగుతూ చేసే యాత్ర. ఓకేనా. కోసు అంటే ఒక దూరానికి సంబంధించి ఒక మాపకం. ఇక భూమికి సమీపంలో కొత్త సూపర్ ఎర్త్ గ్రహం అనేది కనుగొనబడుతూ న్యూస్లోకి వచ్చింది. ఏ శాస్త్రవేత్తలు కనుగొన్నారో, దాని పేరేంటి, ప్రత్యేకత ఏంటి? సో భూమికి సమీపంలో నియర్ టు ఎర్త్ సూపర్ ఎర్త్ గ్రహము GJ251c ఆవిష్కరణ. ఏ శాస్త్రవేత్తలు దీన్ని గుర్తించారంటారు? ఈ ఆవిష్కరణను పెన్ స్టేట్ యూనివర్సిటీ సహా అంతర్జాతీయ పరిశోధక బృందము ఆవిష్కరించింది. ఖగోళ శాస్త్రవేత్తలు భూమికి కేవలం 20 లైట్ ఇయర్స్ 20 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న కొత్త ఎగ్జోప్లానెట్ GJ251cని గుర్తించారు. ఓకేనా. భూమి తరహా జీవన అనుకూల గ్రహాల కోసం జరుగుతున్న పరిశోధనలో ఒక ముఖ్యమైన పురోగతిగా భావించబడుతుంది ఇది. రైట్. సో GJ251c ఒక సూపర్ ఎర్త్. ఇది భూమి కంటే పెద్దది కానీ నెప్ట్యూన్ వంటి వాయుగ్రహాల కంటే చిన్నది. సరిపోతుంది. రైట్. ఎగ్జోప్లానెట్ మన సౌర వ్యవస్థకు వెలుపల ఉన్న గ్రహము. సూపర్ ఎర్త్ భూమి కంటే 1 నుండి 10 రెట్లు భారీగా, ప్రధానంగా రాతి పదార్థాలతో కూడిన గ్రహము. లైట్ ఇయర్ కాంతి ఒక సంవత్సరంలో ప్రయాణించే దూరము సుమారు 9.46 ట్రిలియన్ కిలోమీటర్స్. రైట్. ఇక వార్తలో నిలిచిన వ్యక్తులకి సంబంధించిన సమాచారాన్ని కనుక మనం పరిశీలించినాం అనుకోండి, ఐర్లాండ్లో కొత్త అధ్యక్షురాలు ఇటీవల ఎన్నికవడం జరిగింది. ఐర్లాండ్ దేశం ఎక్కడ ఉంటుంది? మనం అబ్జర్వ్ చేస్తే యూరోప్ కాంటినెంట్లో, ఐరోపా ఖండంలో ఒక దేశము ఐర్లాండ్. ఓకేనా. ఆ దేశానికి కొత్త అధ్యక్షురాలిగా క్యాథరిన్ కనోలీ పేరు గుర్తుంచుకోండి. ఇటీవల కాలంలో ఏ దేశాల్లో అయితే మహిళలు దేశాధినేతలుగా విధులు నిర్వర్తిస్తున్నారో వాళ్ళపైన ఖచ్చితంగా చూడండి. ఓకేనా. సో ఐర్లాండ్లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష స్వతంత్ర నాయకురాలు క్యాథరిన్ కనోలీ ఘన విజయం సాధించారు. ఆమెకు సిన్ఫేన్ మరియు ఇతర వామపక్ష పార్టీల మద్దతు లభించింది. ఓకేనా, గుర్తుంచుకోండి. ఆమె ప్రత్యర్థి సెంటర్ రైట్ పార్టీ ఫైన్ గాయల్ అభ్యర్థి హీథర్ హ్యాంప్రైస్ కేవలం 24% ఓట్లు పొందాడు. కన్నోలి మాత్రం 63% ఓట్లతో ఆధిక్యాన్ని కనబరిచారు. గుర్తుంచుకోండి.
ఓకేనా, ఏ దేశంలో ఎవరు దేశ అధినేత? సో ఐర్లాండ్ దేశానికి కొత్త అధ్యక్షురాలుగా క్యాథరిన్ కన్నోలీ, పేరు గుర్తుంచుకోండి, ఎన్ఎఫ్. రైట్. ఐర్లాండ్ రాజధాని వచ్చేసి డబ్లిన్, కరెన్సీ వచ్చేసి యూరో, రాజకీయ వ్యవస్థ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. అక్కడ అధ్యక్ష పదవీ కాలం 7 ఏళ్ళు ఉంటుంది, గరిష్టంగా 2 సార్లు పదవిలో ఉండొచ్చు. ఓకేనా, సరిపోతుంది. ఇక వార్తలో నిలిచిన అవార్డ్స్ అండ్ హానర్స్కి సంబంధించి మనం ఇటీవల చాలా పురస్కారాల గురించి డిస్కస్ చేసాం. అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖంగా ఉన్న నోబెల్ పురస్కారాల గురించి చూసాం. అక్టోబర్ 6th నుండి 13th వరకు అనౌన్స్మెంట్స్ న్యూస్లోకి వచ్చినాయి. ఆగస్ట్ 31st రోజున రామన్ మెగసెసే పురస్కారాల గురించి చూసాము. అండ్ రీసెంట్గా మనం లాస్ట్ క్లాస్లో సకరో పురస్కారం గురించి చూసాము. 5 ఏళ్లకు ఒకసారి వార్తల్లోకి వచ్చే నెల్సన్ మండేలా పురస్కారం గురించి ఇటీవల డిస్కస్ చేశాము. ఇక్కడ అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ పురస్కారాలతో పాటు మన భారతదేశంలో రంగాల వారీగా ఇచ్చే ప్రముఖ పురస్కారాలు చూడండి. ప్రతి ఏడాది కూడా జనవరి నెలలో గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రకటించే పురస్కారాలు, పద్మ పురస్కారాలపైన కానివ్వండి, లేదంటే జనవరి 23 నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా ప్రకటించే ఆపద ప్రబంధన్ పురస్కారాల గురించి కానివ్వండి. అండ్ అట్ ద సేమ్ టైం ప్రతి ఏడాది కూడా మనం రంగాల వారిగా ఉదాహరణకు తీసుకుంటే చలనచిత్ర రంగంలో ఇచ్చే హయ్యెస్ట్ హానర్ దాదాసాహెబ్ పాల్కే పురస్కారం ఇటీవల మనం చూసాము. అండ్ స్పోర్ట్స్ రంగానికి సంబంధించి అబ్జర్వ్ చేస్తే మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న పురస్కారం గురించి కానివ్వండి. అలా చెప్పుకుంటూ పోతే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ప్రతిష్టాత్మక పురస్కారాల్లో మనం అబ్జర్వ్ చేస్తే విజ్ఞాన్ రత్న పురస్కారము, ప్రసిద్ధ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త జయంత్ నార్లీకర్ గారికి భారతదేశ అత్యున్నత శాస్త్ర పురస్కారం, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఇచ్చే భారతదేశంలో అత్యున్నత పురస్కారమైన విజ్ఞాన్ రత్న, రాష్ట్రీయ విజ్ఞాన్ రత్న పురస్కారం అనేది రావడం జరిగింది. మరణానంతరం పోస్తమస్గా తనకిచ్చారు. ఆయన విశ్వ ఆవిర్భావంపై బిగ్ బ్యాంగ్ సిద్ధాంతంను వ్యతిరేకించి విశ్వానికి ఆదిమ అంతిమ స్థితి లేనిదని, పదార్థం నిరంతరం సృష్టి చెందుతూనే ఉంటుందని ప్రకటించారు. ఈ సూత్రాన్ని ఆయన బ్రిటిష్ ఖగోళ శాస్త్రవేత్త సర్ ఫ్రెడ్ హోయల్తో కలిసి అభివృద్ధి చేశారు. గుర్తుంచుకోండి, ఈ సంవత్సరానికి గాను 2025 సంవత్సరానికి గాను విజ్ఞాన్ రత్న పురస్కార గ్రహీతగా ఎవరు న్యూస్లోకి వచ్చారు? జయంత్ నార్లీకర్ గారు. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇచ్చే భారతదేశంలో ఇచ్చే హయ్యెస్ట్ హానర్, ప్రభుత్వం ప్రకటన. ఓకేనా, సరిపోతుంది. రైట్. 2025 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పురస్కారాలను కనుక మనం అబ్జర్వ్ చేస్తే విజ్ఞాన్ శ్రీ పురస్కారాలేమో 8 మంది ప్రముఖ శాస్త్రవేత్తలకు ఇచ్చారు. ఇక విజ్ఞాన్ యువ పురస్కారాలేమో 14 మంది యువ శాస్త్రవేత్తలకు ఇచ్చారు. విజ్ఞాన్ టీమ్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్లో లావెండర్ మిషన్లో భాగమైన CSIR సుగంధ మిషన్ బృందము గెలుచుకుంది. ఓకేనా, రైట్. శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కార గ్రహీతగా కోల్కతాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్లోని రసాయన శాస్త్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్, పేరేంటంటే దివ్యేందు దాస్, ఈ ప్రతిష్టాత్మక అవార్డుకి ఎంపిక అయ్యారు. ఎన్ఎఫ్. ఓకేనా, రైట్. ఇక విజ్ఞాన్ రత్న పురస్కారాన్ని ఎందుకు ఇస్తారు? ఇది జీవన సాఫల్య పురస్కారము. శాస్త్ర సాంకేతిక రంగంలో ఏ విభాగంలో అయినా అత్యున్నత పురస్కారం. సైన్స్ అండ్ టెక్నాలజీలో హయ్యెస్ట్ పురస్కారం ఇది. ఇక విజ్ఞాన్ శ్రీ వచ్చేసి శాస్త్ర సాంకేతిక రంగంలో విశిష్ట సేవలకు గుర్తింపుగా ఇచ్చేది. ఇక విజ్ఞాన్ యువ శాంతి స్వరూప్ భట్నాగర్ వచ్చేసి శాస్త్రీయ పారిశ్రామిక పరిశోధన మండలి, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ 1958 నుంచి 7 విభాగాల్లో శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డును అందిస్తుంది. వాటిలో ప్రస్తుతం మార్పులు చేశారు. శాస్త్ర సాంకేతిక రంగంలో గొప్ప సేవలు అందించే యువ శాస్త్రవేత్తలకు, అంటే 45 years అండ్ బిలో ఉండేవారికి ఇస్తారు. ఇక విజ్ఞాన్ టీమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏ విభాగంలోనైనా విశిష్ట కృషి చేసే బృందాలకు ప్రదానం చేస్తారు. బృందంలో 3 లేదా అంతకంటే ఎక్కువ మంది శాస్త్రవేత్తలు ఉండాలి. ఓకేనా, ఇక మొత్తం పురస్కారాలు ఒక ఏడాదిలో 56 దాటకూడదు. విజ్ఞాన్ రత్న వచ్చేసి 3 ఇవ్వచ్చు, విజ్ఞాన్ శ్రీ వచ్చేసి 25 ఇవ్వచ్చు, విజ్ఞాన్ యువ మరియు శాంతి స్వరూప్ భట్నాగర్ వచ్చేసి 25 ఇవ్వచ్చు, విజ్ఞాన్ టీం వచ్చేసి 3 ఇవ్వచ్చు. ఈ సంవత్సరం విజ్ఞాన్ రత్న పురస్కార గ్రహీత ఎవరని ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఒక సైంటిస్ట్ జయంత్ నార్లీకర్ గారు. రైట్, చూడండి. ఓకేనా, సో జయంత్ నార్లీకర్ గారు బనారస్లో జన్మించారు 1938లో. ఇక SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశంలో పబ్లిక్ సెక్టార్లో అతిపెద్ద బ్యాంక్. SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రపంచంలోని అత్యుత్తమ వినియోగదారుల బ్యాంక్ 2025 పురస్కారాన్ని గెలుచుకుంది ఇటీవల వాషింగ్టన్ DCలో జరిగిన ప్రోగ్రాంలో. ఓకేనా, SBI రిసీవ్స్ వరల్డ్స్ బెస్ట్ కన్జ్యూమర్ బ్యాంక్ అవార్డు వినియోగదారుల బ్యాంక్గా, అండ్ బెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా 2025గా గెలుచుకుంది. గ్లోబల్ ఫైనాన్స్ అనే ఒక సంస్థ నుండి వాషింగ్టన్ DCలో జరిగిన కార్యక్రమంలో. ప్రస్తుతం SBIకి చైర్మన్గా CS శెట్టి గారు విధులు నిర్వర్తిస్తున్నారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ప్రకటించిన 2 ప్రతిష్టాత్మక పురస్కారాలు లభించినాయి. అందులో ఒకటి వరల్డ్స్ బెస్ట్ కన్జ్యూమర్ బ్యాంక్, వినియోగదారుల ఉత్తమ బ్యాంకుగా, నెక్స్ట్ బెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియాగా, భారతదేశంలో అత్యుత్తమ బ్యాంకుగా. ఈ అవార్డులను ఎస్బీఐ చైర్మన్ సిఎస్ షెట్టి గారు అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జరిగిన గ్లోబల్ ఫైనాన్స్ అవార్డ్స్ సెరమనీలో ఇటీవల స్వీకరించడం జరిగింది. ఈ పురస్కారాలు బ్యాంకింగ్ రంగంలో ఉత్తమ సేవలు, సాంకేతిక ఆవిష్కరణలు, వినియోగదారుల సంతృప్తి వంటి అంశాలను ఆధారంగా చేసుకొని ఇచ్చారంట. రైట్. ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఏర్పాటైంది? జూలై 1, 1955. ప్రధాన కార్యాలయం ముంబై. ఎస్బీఐ యొక్క నినాదం ఏంటి? ద బ్యాంకర్ టు ఎవ్రీ ఇండియన్. ప్రస్తుతం షెట్టి గారు. రైట్. ఇక గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ వీళ్ళే కదా ఈ పురస్కారాన్ని ఇచ్చారు. 1987లో న్యూయార్క్ యుఎస్ కేంద్రంగా ఏర్పాటైంది. అండ్ అభ్యర్థులు అబ్జర్వ్ చేయండి, ఒక టాపిక్ న్యూస్లోకి వచ్చింది అంటే ఆ టాపిక్కి సంబంధించి స్టాటిక్ పాయింట్స్ని మీకు ఇస్తున్నాను. స్టాటిక్ పాయింట్స్ అంటే ఇప్పుడు ఎస్బీఐ గురించి చెప్పాను, ఒక పురస్కారం గెలుచుకుందో 2 పురస్కారాలు, అది వార్తల్లోకి వచ్చింది. కానీ ఈ కంటెంట్ ఏదైతే ఉంటుందో మీకు ఎక్స్క్లూజివ్గా నేను అడిషన్ ఇస్తున్నాను. ఎందుకంటే పోటీ పరీక్షల్లో వార్తల్లో ఉన్న టాపిక్ని సబ్జెక్ట్ లింక్ చేస్తున్నారు, లేదా దానికి సంబంధించి స్టాటిక్ పాయింట్స్ ఇస్తున్నారు. మనం ఏ విధమైన ప్రశ్నను అడిగినా కూడా ఎదుర్కొనే విధంగా ఉండాలి. అందుకే ఈ స్ట్రాటజీతో మీకు ప్రతిరోజు అందిస్తున్నాను. ఇక న్యూజిలాండ్ ఆల్రౌండర్, న్యూజిలాండ్ సంబంధించి విమెన్స్ క్రికెట్కి సంబంధించిన ఒక ఆల్రౌండర్ సోఫీ డివైన్ క్రికెట్కి వీడుకోలు అనే అంశంతో న్యూస్లోకి వచ్చారు. ఎగ్జామినేషన్లో అడుగుతారు, ఎవరైనా ఒక క్రీడాకారులు లేదా క్రీడాకారిని క్రీడకు వీడుకోలు లేదా వీడుకోలు అంటే ఏ క్రీడకు సంబంధించిన వారు గుర్తుపెట్టుకోవాలి. పేరేంటి? సోఫీ డివైన్. తను ఆల్రౌండర్, న్యూజిలాండ్ విమెన్స్ క్రికెట్లో ఆల్రౌండర్. ఇటీవల ఇక తను క్రికెట్ జీవితాన్ని ముగించబోతున్నట్టుగా ప్రకటించారు. ఇటీవల ముగిసిన మనం చూస్తే న్యూజిలాండ్ ప్రస్థానం వరల్డ్ కప్లో ముగిసింది. ఇక చివరి మ్యాచ్ ఆడేశారు. ఓకేనా, గుర్తుంచుకోండి. రైట్. సో సోఫీ డివైన్, రైట్, న్యూజిలాండ్ సంబంధించి. అండ్ ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. 2025 సంవత్సర సకరో పురస్కార గ్రహీతలు, మీకు నిన్నటి క్లాస్లో చెప్పాను ఈ టాపిక్. ఎవరు వారు? ఏ దేశానికి చెందినవారు? ఈ పురస్కారం ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? మరి పురస్కారాలను ఎవరు ప్రకటిస్తారు? ఎగ్జామినేషన్లో ఈ పాయింట్స్ పైన మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సకరో పురస్కారం చాలా ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్. అభ్యర్థులను నేను కోరుకునేది ఏంటంటే ప్రతిరోజు వీడియోని చూడండి, వీడియోకి లైక్ రూపంలో మీ సపోర్ట్ ఎంకరేజ్మెంట్ని తెలియజేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ ఎంకరేజ్మెంట్తో మరింత ఉత్సాహంతో క్లాసెస్ అందిస్తూనే ఉంటాను. అండ్ ప్రతిరోజు అడుగుతున్న ప్రశ్న యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే పలానా అంశాల నుండి తప్పనిసరిగా రానున్న పోటీ పరీక్షలో ప్రశ్నలు వస్తాయని వేటిని అయితే నేను భావిస్తున్నాను వాటిని ప్రతిరోజు ఒకటి చొప్పున అడుగుతున్నాను. నెక్స్ట్ డే దానికి సంబంధించిన ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. సో మీరు చేయాల్సిందల్లా వీడియోని చూస్తున్న వాళ్ళు వేలాది మంది అభ్యర్థులు, కామెంట్ బాక్స్లో సమాధానాలు మాత్రం వందలాది వస్తున్నాయి అంతే. ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నకి సమాధానం ఎంతవరకు తెలిస్తే అంతవరకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ వీడియో పట్ల, మన డైలీ క్లాసెస్ పట్ల మీ ఫీడ్బ్యాక్ని ఇన్పుట్గా స్వీకరిస్తాను. కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకేనా. అండ్ ఈరోజు టాపిక్స్ని కనుక మనం క్విక్ రివిజన్ చేస్తే, ఫస్ట్ టాపిక్ ఉత్తరాఖండ్లో డిసెంబర్ 2025 నుండి గ్రీన్ ట్యాక్స్ అమలు అంట. గ్రీన్ ట్యాక్స్ అంటే ఏంటో చూడండి. ఇక త్రిశూల్ విన్యాసాలకు సిద్ధమైంది భారత్ సార్క్ ప్రాంతంలో. త్రివిధ దళాలకు సంబంధించి ప్రపంచంలోనే తొలిసారి అణు ఇంజన్తో సంచరించే అస్త్రం రష్యాకి సంబంధించి. అండ్ ప్రపంచ రైల్వే చరిత్రలో కొత్త రికార్డు చైనా CR-450 బుల్లెట్ ట్రైన్. దేశవ్యాప్తంగా విద్యార్థులు లేని పాఠశాలలు 8,000 పాఠశాలలు ఉన్నాయంటే కేంద్ర విద్యాశాఖ గణాంకాలు. ఆసియా పసిఫిక్ ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ గ్రూప్ సమావేశానికి భారత ఆతిథ్యం, రేపటి నుండి సమావేశం ప్రారంభం కానుంది. ఇక ఏషియన్ గ్రూప్లో 11th మెంబర్గా తైమూర్ లెస్తే లేదా ఈస్ట్ తైమూర్ చేరింది. అండ్ 21st సెంచరీ అనేది ఇండియా ఏషియన్కి అంకితం అని చెప్పేసి మోదీ గారు ప్రకటించారు. మరియు 2026 సంవత్సరంను ఏషియన్ ఇండియా ఇయర్ ఆఫ్ మ్యారిటైమ్ కోఆపరేషన్గా ప్రకటించారు. థాయిలాండ్, కంబోడియా, కౌలాలంపూర్ పీస్ అకార్డ్ అనేది న్యూస్లో వచ్చింది. అండ్ భూటాన్ రాజధాని థింపులో గ్లోబల్ పీస్ ప్రేయర్ ఫెస్టివల్ ఇటీవల న్యూస్లో ఉంది. అండ్ 46 ఏళ్ల తర్వాత ప్రారంభమైన 24 కోసి పరిక్రమ ఉత్తరప్రదేశ్లో ప్రారంభమైంది. అండ్ భూమికి సమీపంలో కొత్త సూపర్ ఎర్త్ గ్రహము GJ251c ఆవిష్కరణ. అండ్ ఐర్లాండ్ కొత్త అధ్యక్షురాలుగా క్యాథరిన్ కన్నోలీ ఎన్నికయ్యారు రీసెంట్గా, వామపక్ష నాయకురాలు. అండ్ జయంత్ నార్లీకర్ గారికి విజ్ఞాన రత్న పురస్కారం, శాస్త్ర సాంకేతిక రంగంలో అత్యున్నత పురస్కారము. అండ్ SBIకి ప్రపంచంలో అత్యుత్తమ వినియోగదారుల బ్యాంక్
మరియు ఇంకొక పురస్కారం, 2 పురస్కారాలను గెలుచుకుంది ఎస్బీఐ. అండ్ న్యూజిలాండ్ ఆల్రౌండర్ సోఫీ డివైన్ క్రీడా జీవితానికి వీడ్కోలు పలుకుతున్నారు, న్యూజిలాండ్ క్రికెటర్. ఇక ప్రశ్న, 2025 సంవత్సర సకరో పురస్కార గ్రహీతలు ఎవరు? వారు ఏ దేశానికి చెందినవారు? ఈ పురస్కారము ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? ఎవరు ప్రకటిస్తారు? ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. అండ్ ప్రతి ఒక్కరు మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, జీవీకే స్టడీ సర్కిల్ యాప్. ఈ క్లాస్కి సంబంధించిన కంప్లీట్ పీడిఎఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ కూడా మీకు డౌన్లోడ్ ఆప్షన్తో మన యాప్లో అందుబాటులో ఉంటుంది. మీకు కొన్ని శాంపుల్ పీడిఎఫ్స్ని కూడా కోర్సులో అందుబాటులో ఉంచాను. డైలీ సి అనే కోర్సులో డే వైజ్గా కరెంట్ అఫైర్స్ టెస్ట్లను కూడా అందులో అందిస్తున్నాను, చూడండి. ఓకేనా? సో యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ, రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేస్తాను. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.